ఓకే. అలా ఇవ్వడం సోషల్ మెసేజ్. అలా ఇవ్వడం వల్ల ఛానెల్ పెట్టి కూడా ఒక 7 మంత్స్ అవుతుంది. 7 మంత్స్‌కి 2,000,000 వచ్చారు. సో, నీకు ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్‌లో 2,000,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఫస్ట్ కామెడీ స్కిట్స్ లాగా రాసుకున్నావా? లేకపోతే ఎట్లా? నేను యూట్యూబ్‌లో పెట్టింది స్టార్టింగు ఎమోషనల్ వీడియోసే. అంటే ఒక సొసైటీలో ఒక మెసేజ్ ఇవ్వాలి. ఒక ఆటో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చెప్పు. నీకు వైరల్ అయిన వీడియో ఇప్పటి వరకు. ఒక అమ్మాయి ఆఫీస్ అయిపోద్ది. సాఫ్ట్‌వేర్ కంపెనీ బయటకొచ్చేసిద్ది. క్యాబ్స్ ఏం బుక్ అవ్వవు. అయితే మేనేజర్ ఫోన్ చేసిద్ది. "సార్ క్యాబ్ ఏం లేదండి." "ఈరోజు క్యాబ్స్ ఏం లేవమ్మా. ఫుల్ ఉందమ్మా. మీరు వెళ్ళిపోండమ్మా" అంటే ఆ అమ్మాయి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఇద్దరు అబ్బాయిలు వచ్చి కామెంట్ చేస్తా ఉంటారు. ఎంత ఇస్తావు వస్తావా?" అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అండిద్ది, "ఛీ మీ ఇంట్లో అక్క చెల్లి లేరా?" అని చెప్పావులే కానీ చెప్పు ఎంత ఇస్తావు అని చెప్పి అనిద్ది. ఆడెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక స్విగ్గీ అబ్బాయి షర్ట్ వేసుకొచ్చి బండేసుకొచ్చి డెలివరీ బాయ్, "అక్క మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అక్క?" అంటే, పర్లేదన్న మేము వెళ్ళిపోతుంటా." "అక్క అందరూ అలా అనుకోమాకు అక్క. నాకు ఇంట్లో అక్క చెల్లి ఉంది అక్క. చెప్పక్క ఎక్కడ డ్రాప్ చేయాలంటే." "సరే అన్న" అంటే, "అటు పక్క పోవాలన్నా" అంటే, "నేను అటే పోతున్నా అక్క రా అక్క" అని చెప్పి డ్రాప్ చేస్తా. "చాలా థ్యాంక్స్ అన్న తప్పుగా అర్థం చేసుకున్నా మిమ్మల్ని" అని చెప్పి, "పర్లేదమ్మా" అని చెప్పి అంతే. అది నువ్వు ఓన్‌గా క్రియేట్ చేసుకొని రాసావు. అంటే సమాజంలో ఏదైతే జరుగుతుందో అది నువ్వు క్రియేట్ చేసుకొని నీ అంతట నువ్వు డెవలప్ చేసుకుంటావు. సో, ఇది నీకు అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే కంటే ఫస్ట్ వీడియో అదే నాది. అది 12 crore పోయింది అది. సంథింగ్ 14 crore సంథింగ్. ఓకే. సో, యూట్యూబ్‌లోనే పోస్ట్ చేయడం జరిగిందా? మళ్ళీ స్విగ్గీ మీద గాని ఒక రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పి అలా అలా చాలా. సో, అందరిని ఎమోషనల్ జోనర్‌కి కూడా నువ్వు తీసుకొస్తావంట. అదేంటి? ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లని బయటకు పంపిరు. "నువ్వు తొందరగా ఇంటికొచ్చేయి. ఎందుకు వెళ్తున్నావు? ఈ టైంకి ఇక్కడ ఉండు. వెళ్ళమాక అక్కడికి వెళ్ళమాక." అప్పుడు నేను చెప్పే మాట అంటే, ఆ టైంలో ఆమెను ఇంట్లో పెట్టే బదులు జైల్లో పెట్టొచ్చు కదా మరి ఆడపిల్లని. వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల అలా ఉండదు. వాళ్ళ తండ్రి మీద డిపెండ్ ఉంటుంది. నా కూతురు లాంటిది కాదు. నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు 100 మందిలో కొంతమంది తేడా ఉంటారు. అందరూ ఉండరు. మనం అందరిని తెచ్చేయకూడదు. అది నా ఉద్దేశం. అంటే రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పి. ఓకే. ఇప్పుడు చిన్న పిల్లలకి ఫోన్లు ఎక్కివ్వద్దు. అంటే అలా డిప్రెషన్ మైండ్ మారిపోద్ది. చదువు మీద ఫోకస్ తగ్గిద్ది. అలాంటి కంటెంట్లు ఇస్తా ఉంటా బాగా.